కాదు, అది నో బాల్. ఆ మాట చెప్పాలి మీరు కాదు, ఎంపైర్ ఎంపైర్. సంగీత నేను అవుట్ కాదు. చంపేస్తాను, నేను అవుట్ కాదు. నేను అవుట్ కాదు. నమస్తే బామ్మగారు, మేము జనాభా లెక్కల కోసం వచ్చాం. ఇక్కడ చందాలు చట్టుబండలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు పాపా. అయ్యో అది కాదండి, నేను జనాభా లెక్కల గురించి వచ్చాను. ఇప్పటికే 12 ఏళ్ల బట్టి ఇంట్లో పడి తింటున్నాడు ఆ వేణుగాడు. ఇంకా అర్థమైన వాళ్ళకి దాన ధర్మాలు చేస్తే మేము కూడా నీలాగే రోడ్డును పడాలి పాపా. అమ్మో ఈవిడ సౌండ్ ఇంజనీర్ లా ఉంది. అయిపోయావు రే, ఈసారి నా చేతిలో అయిపోయావు. అంత లేదు గానీ ముందు మీ చేతిలో ఉన్న బాల్ వదలండి చూద్దాం. 4 కాదు, సింగిల్. అదేంటది? ఆ గోడ తగిలితే 4, కిటికీ తగిలితే 2, మన బామ్మ తగిలితే 6 అని ముందే అనుకున్నాం కదా. 4 బ్రేక్ ఫర్ ది డ్రింక్స్, పెప్సీ తాగొస్తాను. మాది బ్రేకే. మాకు బ్రేక్ లేదు. అలా కొయ్యి ముక్కలాగా నిలబడి చూస్తావే, మేము మొదలెస్తానా పాపా. అయ్యో పొద్దున్న ఆవిడతో పెట్టుకున్నామే మా బతకాలనే. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? నేను సెన్సస్ నుంచి వచ్చాను సార్. అబ్బాయి దానికి ఒక్క కానే ఇచ్చావంటే ఊరుకోనా? నువ్వు నోరు మీవే. రాసుకోండి. నా పేరు మోహన్ రావు, 38 సంవత్సరాల పైన కొద్ది నెలల. 100 నెలలు వేసుకోండి. నా భార్య సంగీత 37 సంవత్సరాలు. నా కొడుకు వేణు, వాడికి 22 సంవత్సరాలు. నా కూతురు రేఖ 18 సంవత్సరాలు. మా అమ్మ భానుమతి, వయస్సు స్వీట్ 16. 60 ఇయర్స్ బ్యాక్ లేండి. వీడి పేరు సునీలు. వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం మీ లెక్క కోసమే పుట్టాడు. రాసుకోండి. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్స్ అండి, వెళ్ళండి. అదంతా ఏంటే జూలియా రాబర్ట్స్ ఒక్కదాన్ని తినేస్తున్నావు ఏంటి? ఒరే దరిద్రుడా, ఎప్పుడు చూసినా మా ఇంట్లో పడి తింటావేరా? నీకు అసలు కొంప గోడు ఇల్లు వాకిలు లేవా? ఎంతమంది పడి తింటారా మా ఇంట్లో? చిచి, ఎలిజబెత్ టేలరే ఇంత మాట అన్న తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. ఆంటీ 2 దోశలు ఏంటి, తినేసి వెళ్ళిపోతాను. తొందరగా చావలండి. ఆడికి వెళ్ళేసరికి బతుకుపోయిందనుకో, ఆడికి అందుకోలేం. మరి వచ్చేస్తున్నావు అయ్యా, సామాను చదవద్దేటి, నీకే నిలబడి ఎన్నైనా చెప్తావు. పచ్చలమ్మా. అన్నయ్య. ఏంటమ్మా? ఈయన ఏమండో, నమస్కారం. పదెళ్దాం. అన్నయ్య. ఇప్పుడు అర్థమైంది పొద్దు నుంచి నువ్వు ఎందుకు ఎలా ఉన్నావో. అయ్యో సామాను కింద పడిపోయింది, మేము పెట్టుకొచ్చేస్తాం, మీరు వెళ్ళండి. సరే సరే, ఆలస్యం చేయమాకండి, తొందరగా వచ్చేయండి. ఏమయ్యా పెద్ద మనిషి, రా వచ్చి సాయం చెయ్యి. ఎవరైనా మా చెల్లి చెయ్యి పట్టుకుంటే కానీ సాయం చేయవా? రా. చెయ్యి. అలా చూస్తున్నావేంటి? బండెక్కు. రాత్రి మా చెల్లి మీద అగాయిత్యం చేసిన వాళ్ళు మళ్ళీ రారని నమ్మకం ఏంటి? ఇదిగో మమ్మల్ని ఊరు పొరిమేరల దాకా దాటించు. బండెక్క. వీళ్ళేం మాట్లాడుకోవట్లేదేంటి? ఓయ్ నేను నిద్రపోతున్నాను, మీరు కొంచెం మెల్లిగా మాట్లాడుకోండి, అర్థమైందా? ఆకాశం నీలంగా ఉంది కదా? నా చిన్నప్పటి నుంచి ఆకాశం నీలంగానే ఉంది. తర్వాత బాగా మబ్బులు పట్టాయి, వర్షం వచ్చేలా ఉంది కదూ? మబ్బులా? నువ్వు పాట పాడితే మబ్బులు వర్షం దానంతట అయ్యే వస్తాయే. తర్వాత ఇక్కడి నుంచి చూస్తుంటే అక్కడ భూమి ఆకాశం రెండు కలిసినట్లేవు? ఆ భూమి ఆకాశం కలిసినట్టుంటాయి కానీ ఎప్పటికీ కలవు. ముందు మీరెలా కలవాలో ఆలోచించండి. ఈ లోపు నేను స్నానం చేసి వస్తా. చేసి వారం రోజులైంది. ఆ పావురం జత కోసం వెతుకుతున్నట్లేదు.
పౌర్ణమి నువ్వెవరు? ఒకసారి కంజీరా పట్టుకుని నలుగురు ముందు కుప్పికంతులేస్తున్నావు, ఇంకోసారి మంజీరాలు కట్టుకుని ఒంటరిగా భరతనాట్యం చేస్తున్నావు. ఎందుకలా? నాకు చెప్పకూడదా? నేనెవరో చెప్పుకునేంత దగ్గర అవ్వలేదు. ఇంకా దగ్గరైనప్పుడు చెప్తా. మరి నేను వెళ్ళరానా? మళ్ళీ ఎప్పుడొస్తారు? రేపొస్తారా? సాయంత్రం వస్తా. ఇది సనాతన ధర్మంతో నడుస్తున్న దేశం, కర్మభూమి. మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి.